హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ తెలుగు డబ్బుడు మూవీ గురించి అయితే మాట్లాడేసుకుందాం. ఫైనల్ డెస్టినేషన్ మామూలు క్రేజ్ ఉన్న పేరు అయితే కాదు. దీనికి ముందు ఉన్న ప్రీక్వెల్స్ అన్ని కూడా సూపర్ డూపర్ హిట్ అండ్ మంచి క్రేజ్ కూడా తెచ్చుకుంది అనమాట. ఫైనల్ డెస్టినేషన్ అనేది చాలా ఇయర్స్ తర్వాత అయితే దీన్ని మళ్ళీ తీయడం అయితే జరిగింది. మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు ఫ్రెష్ గా. బట్ చాలా టైం అయితే తీసుకున్నారని చెప్పాలి. సినిమా వస్తుంది అనగానే నేనైతే రెడీగా ఉన్నా ఎప్పుడెప్పుడు వస్తుంది అని చెప్పేసి. నాకు ముందు 5 parts కూడా చాలా ఇష్టం భయ్యా. 5 parts కదా, ఐ థింక్ సో 5 parts అనుకుంటున్నా. ఒకవేళ ఏమైనా మిస్టేక్ ఉంటే అవాయిడ్ చేసండి, నాకు చెక్ చేసే అంత టైం కూడా లేదు. నాకైతే 5 parts కూడా చాలా బాగా వర్కౌట్ అయినాయి అని చెప్తా. ఇన్ కేస్ మీరు చూడకపోయి ఉంటే చూడండి, అవి మీకు అర్థమవుద్ది. అవి చూసేది చూడాలంటే అలా ఏం లేదు భయ్య, ఇది కూడా చూసేయచ్చు, పర్లేదు. తెలుగు డబ్బింగ్లో అవైలబుల్గా ఉంది. ఇక స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే యాజ్ యూజువల్గా ముందు 5 partsలో ఎలా అయితే మీకు స్టోరీ స్టార్ట్ అవుద్దో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. ఒక పర్సన్కి తనకి డ్రీమ్ రావడం, అది ఒక నైట్ మేర్ టైపు. అందులో కొంతమంది చనిపోవడం, ప్రజెంట్ సిచ్యువేషన్లో ఆమె అయితే వాళ్ళని కాపాడుద్ది. కానీ దాని తర్వాత డెస్టినేషన్ ఎలా ఉంటుందన్నదే మీరు ఈ మూవీలో అయితే చూస్తారు. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఈ మూవీ నాకు ఎలా అనిపించిందంటే బాగుంది భయ్య, నాకైతే నచ్చింది. మీరు కనుక స్లాషర్ మూవీస్కి ఫ్యాన్స్ అయి ఉంటే కనుక ఖచ్చితంగా చూడండి అని చెప్తా. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఫ్రెష్ ప్రెమైజ్ అయితే ఉంటుంది. ముందు పార్ట్స్ ఎలా అయితే ఉంటుందో అదే విధంగా స్టోరీ ఫాలో అయినప్పటికీ కూడా ప్రెమైజ్ని కొంచెం ఫ్రెష్గా అయితే ప్రజెంట్ చేస్తారు. దాని పరంగా మీకు వర్కౌట్ అవుద్ది. అండ్ ఆ డెత్ సీన్స్ కూడా చాలా క్రియేటివ్గా ప్రజెంట్ చేస్తారు భయ్య. అంటే ఎక్కడ కూడా తగ్గరు, అసలు ఇంటెన్స్గా ఉంటుంది, ఆ గోర్ ఎక్కువగా ఉంటుంది అనమాట. చాలా క్రియేటివ్ డెత్స్ని క్రియేట్ చేస్తారు. దాని పరంగా కూడా మీకు కొంచెం ఇంట్రెస్ట్ అయితే కలుగుద్ది. అండ్ సాలిడ్ డైరెక్షన్ అయితే ఉంటుంది. అంటే చాలా గ్రౌండెడ్గా ఉంటుంది. పేసింగ్ కూడా బాగుంటుంది. మంచిగా టెన్షన్ అయితే బిల్డ్ చేస్తారు. ఎక్కడ కూడా డైరెక్షన్ పరంగా అయితే నాకు ఇబ్బంది అనిపించలేదు. అండ్ కొన్ని ప్రాక్టికల్ ఎఫెక్ట్స్ అయితే యూస్ చేస్తారన్నమాట. CGIని యూస్ చేసుకుని చాలా బాగుంటాయి భయ్య అవి. ఆ డెత్స్ని చూపించేటప్పుడు ఆ CGI వర్క్ అయితే టాప్ నాచ్ అయితే ఉంటుంది. చాలా బాగా అనిపించింది. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఇవి ఫస్ట్ పార్ట్ నుంచి ఈ పార్ట్ వరకు ఉన్న నెగిటివ్స్ భయ్య. ప్రెడిక్టబిలిటీ, క్యారెక్టర్ డెవలప్మెంట్ అంతగా వర్కౌట్ అవ్వదు. మీరు ఆ సీన్స్ అన్ని కూడా గెస్ట్ చేస్తుంటారు. అండ్ కొన్ని ఓవర్ ది టాప్ మూమెంట్స్ అయితే ఉంటాయి అనమాట. ప్రతి సినిమాలో కూడా కొంచెం లిమిటెడ్ ఎక్స్ప్లోరేషన్ అయితే ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా ప్రతి పార్ట్లో ఉండే నెగిటివ్స్. సో అందుకే నేను పెద్దగా పట్టించుకోవడం లేదు. వెళ్ళండి, థియేటర్కి వెళ్ళి చూడండి, ఎంజాయ్ చేయండి. ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్ భయ్య, ఇబ్బంది పడతారు. మరి తెలుగు డబ్బింగ్ మాత్రం బాగుంది. మీకు కనుక వినేస్తే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఏమన్నా బ్యాక్గ్రౌండ్ నాయిసెస్ ఉంటే కనుక క్షమించేయండి, నాకు ఖాళీ లేదు, బిజీగా ఉన్నా. సో అర్థం చేసుకుంటారని అనుకుంటాను. రికార్డ్ చేయడం కూడా బయట గ్రౌండ్లోకి వచ్చి అయితే రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది. సో అందుకే బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే కొంచెం డిస్టర్బెన్స్గా అయితే ఉంటుంది. ఓకే, మీకు కనుక వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని ఆల్ నోటిఫికేషన్స్ క్లిక్ చేసి పెట్టుకుని అప్పుడే నేను పెట్టే డైలీ కంటెంట్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లవ్ యూ ఆల్, బాయ్.